ఇవాళ విచిత్రం ఇంకా మాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే ప్రభుత్వమేమో హ్యాండ్సప్ అన్నది అన్ని డౌన్ కిందికి, నినాదమేమో రైజింగ్, తెలంగాణ రైజింగ్ నినాదం. మళ్ళీ ఇప్పుడు కాదు, నేను గెలిపించింది 2028 వరకు, నువ్వేమో 2047 కబుర్లు చెప్తున్నావు. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగు, విధానం ఫాలింగ్. నినాదమేమో రైజింగ్, చూస్తే మొత్తం కింద లెక్కలు చూస్తే మాత్రం మొత్తం ఫాలింగ్. వరుసగా రెవెన్యూ లోటు 2 ఏళ్ళు. 2024-25లో రెవెన్యూ లోటు 9,420 కోట్లు. 2025-26లో 9,235 crores. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను. పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు. ఆల్రెడీ నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు. నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. స్వయం పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది. 84% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో హైయెస్ట్ ఎస్ఓటీఆర్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. కేంద్రం దిక్కులు చూసే అవసరం లేకుండా తీర్చిదిద్దారు కేసీఆర్. తెలంగాణ స్వయం పోషక రాష్ట్రంగా తన కాళ్ళ మీద, మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేదు, సెల్ఫ్ రిలయంట్గా ఎదిగాం. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా సెల్ఫ్ రిలయంట్గా తెలంగాణ ఉండాలని ప్రయత్నం చేశాం. అందుకే దేశంలో హైయెస్ట్ ఎస్ఓటీఆర్ తెలంగాణ. ఇవాళ చూస్తే మరి ఒకటిగా నేను చెప్పమంటే లెక్కలు చాలా ఉన్నాయి. 23-24 నాటికి ఎస్ఓటీఆర్లో మరి దేశంలో నెంబర్ 1 తెలంగాణ. 10 ఏళ్ళు టాప్ స్టేట్ ఆర్థిక పరంగా చూసినట్టయితే. మరి ఇప్పుడు గత 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఏళ్ళలో ఏం జరిగింది? 2023లో ఎస్ఓటీఆర్ 1,11,798. నెక్స్ట్ ఇయర్ పెరగాలి జనరల్గా అయితే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? 24-25కి పెరగాల్సింది పోయి 1,09,000 కోట్లు. 1,11,000 ఉన్నది, 1,09,000 కోట్లు, అంటే ఇంకా 2,000 కోట్లు తగ్గింది. ఇక 26లో మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే జిఎస్టీలో ఇదే పరిస్థితి, అక్కడ కూడా డౌను.